హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 36వ రోజు అండి. చూడటానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే మనోవికారం కలిగించే కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహిస్తారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడాలాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పేవారు. ఇంద్రియాలకు బానిస అయిన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొరలాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్ళకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణాలన్నీ నశిస్తాయి. మాయాప్రేరితమైన కామ విలాసాల నుంచి బయటపడటానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకుని తగిన సలహా ఇచ్చేవారు. ఆశకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్లే తృప్తిపరచదాలని కోరికలను రేపటానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అని చెప్పేవారు. చెడ్డ కోరికలను ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడిపడ్డ తర్వాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనసు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తిని పదిలపరచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొని విశాలమైన మహాసముద్రంలా ఉండండి. ప్రతినిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియ వాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి. అవి జలాశయాలకున్న రంధ్రాల లాంటి. దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతిక తత్వం అనే ఎడారి నీళ్ళలో వ్యర్థమయ్యేటట్లు చేస్తాయని, చెడు కోరిక తాలూకు బలీయమైనటువంటి ప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రు. ఆత్మ నిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువు చేసి ఆట పట్టించకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజమైన నిర్బంధాలన్నింటినీ చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా, అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలని చాలా చక్కగా విశదీకరించి చెప్పేవారు. శ్రీ యుక్తేశ్వర గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర గారి దర్శనం అయింది కాశీలోనే. ఆవిడ ఎంతో సౌమ్యురాలు, దయామయి. అయినప్పటికీ కూడా చాలా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరుచుకున్న వ్యక్తి. ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నుంచొని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పటాన్ని బట్టి ఆయన ఆవిడకి నచ్చజెప్పలేకపోయారని స్పష్టమవుతుంది. వద్దు నాయనా, వద్దు, ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకొద్దు, నేను నీ శిష్యురాల్ని కాను. శ్రీ యుక్తేశ్వర గారు మరింక వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ఎంతో ముగ్ధునయ్యా. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్నపిల్లవాడే, కానీ ఋషి కాడు కదా. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగాను బయట తలవంచని విధంగాను ఉండే మా గురుదేవులు అసాధారణ స్వభావం అప్పుడు నాకు అర్థమైంది. సన్యాసం తీసుకున్న వ్యక్తి లౌకిక బంధాల నుంచి విడిపడ్డ తర్వాత వాటిని నిలుపుకోవటానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుకు
పూజా పునస్కారాల వంటి కర్మకాండ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యక్తీకరించినటువంటి శ్రీ శంకరులు ఈ నియమాన్ని పట్టించుకోవాలి. ప్రేమాస్వదురాలైనటువంటి తమ తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్నిని రగిల్చి దాంతో ఆవిడ దేహాన్ని దహనం చేశారు. శ్రీ యుక్తేశ్వర గారు కూడా అంత ఘనంగా కాకపోయినా అదే స్థాయిలో తన ధర్మాన్ని నెరవేర్చారు. తల్లిగారి గతించిన తర్వాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థు ధర్మ ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాలని అధిగమించటానికి సన్యాసులకు తోడ్పడటం కోసం ఉద్దేశించినటువంటి ఈ శాస్త్రీయమైన నిషేధాలు శంకరులు యుక్తేశ్వర గారు తమ అస్తిత్వాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందాల్సిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనది నిరూపించుకోవటం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తుంటారు. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత అనిరుచ్యమైనటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైనటువంటి ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయం కలిగి ఉండేవి. అద్భుత సంభాషణ చతురులైనటువంటి ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల నోరారా నవ్వే నవ్వు ప్రతి చర్యకు జీవం పోసేవి. తరచు గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కాదు. దైవ సాక్షాత్కారం పొందటం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరపటమేనన్న సంగతి గుర్తుంచుకోండి అనేవారు. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొందరు కూడా మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామేమో అని భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కానీ, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కానీ ఆ క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించినంతగా రుచి పచ్చిలేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడయ్యేది. కానీ శ్రీ యుక్తేశ్వర గారితో మాట్లాడిన తర్వాత తాము కృషి చేసినటువంటి తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సునిశ్చితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టినటువంటి ఆగంతకులకు అక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు. మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం అందరినీ ఎంతో ముగ్ధులు చేసేది. కానీ దురహంకారం అనే మొండి జబ్బగల వాళ్ళకి మాత్రం బలవర్ధకమైన ఆఘాతాలు తగులుతూ ఉంటాయి. వాళ్లకు గురుదేవులకు కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకతే. అయితే మంచు, లేకపోతే ఇను. ఒకసారి ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీ యుక్తేశ్వర గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేస్తున్నారు. దేవుని పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు. కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్తుంటారు. అంటే పరమాత్మను మీ పరిశోధనలో పట్టి పరీక్షించడంలో విఫలమయ్యారన్నమాట. గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటల పాటు పరీక్షించండి. ఆ తర్వాత దేవుడు లేకపోవటం గురించి మీరు మాట్లాడరు. ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగింది ఇది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తుల్లోంచి, శంకరాచార్యుల వారి భాష్యాల్లో నుంచి అనేక భాగాలు వినిపిస్తుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంకా మీ మాటలు వినటానికి ఎదురు చూస్తున్నాను. శ్రీ యుక్తేశ్వర గారి కంఠస్వరంలో వెల్లడైనటువంటి జిజ్ఞాస ఆ విద్వాంసుడిని తికమక పెట్టేసింది. ఆ వచ్చిన ఆయనకి కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చున్నా. గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకరలు తిరిగిపోయాను.
కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వట్టబట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు? ఈ నిరంతర సత్యాలు మీ స్వభావాన్ని ఏ రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్ని యాంత్రికంగా మారుపలుకుతూ గ్రామ్ఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా? ఆ మాటలతో చిన్నపోయినటువంటి ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. ఓడిపోయాను మహాస్వామి, నిజంగా నాకు ఆంతరిక అనుభవం ఏమీ లేదు అంటూ నమస్కరించి వెళ్ళాడు. సుశిక్షితుడైనటువంటి ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించేవారు. అనుభవశూన్యులైనటువంటి పండితులు దీపం దగ్గర చదివి సమురుకంపు కొడుతుంటారు. వేదాంతం అంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిది అనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్త భావనలను బాహ్యచర్య తాలూకు మొరటుతనానికి కానీ మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకు కానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరుచుకుంటారు అని చెప్పి అంటూ ఉండేవారు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి మరికొన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం.